అమ్మ చేతి వంటలో ఈరోజు క్యాప్సికమ్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 2 మీడియం సైజ్, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, వెల్లుల్లిపాయలు 4, ఎండుమిర్చి 6, తాలింపు దినుసులు, సాల్ట్ టేస్ట్ సరిపడా, పసుపు చిటికెడు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది కొద్దిగా కాగిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత దాన్ని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలను వేసి బాగా వేయించాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు బాగా త్వరగా మగ్గాలంటే దాని మీద మూత పెడితే ఈజీగా మగ్గిపోతాయి. ఈ విధంగా 2 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గి ఉంటాయి. ఇలా మగ్గిన క్యాప్సికమ్ ముక్కలను గంటెతో నొక్కితే ఈ విధంగా ముక్కలు అవుతాయి. అంటే క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గినట్టు అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఆ క్యాప్సికమ్ ముక్కలను పక్కకు తీసుకుందాం. ఈ ఎండుమిర్చి క్యాప్సికమ్ ముక్కలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి వెల్లుల్లిపాయలు, చింతపండు, కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి బాగా వేయించాలి. ఈ విధంగా బాగా వేయించి చివరగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ముందే వేసుకుంటే కరివేపాకు మాడిపోతుంది, అందుకని చివరగా వేసుకుందాం. ఈ తాలింపుని ఇందాక మిక్సీ జార్ తీసుకున్నాం కదా అందులోకి వేసుకోవాలి. అంతే.